హరి ఓం. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. शांति शांति शांति. ओम प्रसार माध्यम द्वारा प्रसारितः एषः भारतीय संस्कृति विशेष कार्यक्रमः. तदंतर्गत ऋग्वेद अध्ययन कार्यक्रमः इदानीं भानुवासरे सायंकाले पंचमवादन समये प्रारब्धः भवति. प्रारंभं करोमि. ఈ ఆదివారం ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతూ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి అనే ఈ విశేష కార్యక్రమంలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమం ఈ ఆదివారం సాయంకాలం 5 గంటలకు పునఃప్రారంభమవుతోంది. పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, వేదాంగాలు సమస్త వాంగ్మయ సంస్కృత భాషలో ఉంది కనుక సంస్కృత భాష మనల్ని సంస్కరించేది, మన మాటను సంస్కరించేది, మనసును సంస్కరించేది, ప్రవర్తనను సంస్కరించేది, వ్యక్తిని, సమాజాన్ని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, విశ్వాన్ని అంతటిని కూడా సంస్కరించగలిగే శక్తి యొక్క సంస్కృత భాషకు మాత్రమే ఉన్నది కనుక ప్రతి కార్యక్రమం మొదట మనం ఋగ్వేదంలో ఉన్నటువంటి గణపతి రుక్కుతో, గణపతి మంత్రంతో ప్రారంభిస్తున్నాం. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాన్ని ముందుగా అందరికీ అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రేక్షక మహాశయులందరికీ కూడా మరోసారి మనవి చేస్తున్నది ఏంటంటే, అవకాశం ఉన్నంతవరకు సంస్కృత భాషా పదాలు, సంస్కృత భాషా వాక్యాలు మనం ఉపయోగించుకుంటూ ఉండటం వల్ల ఈ మాధ్యమం ద్వారా, ఓం ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషను యథాశక్తి చెప్పగలిగే అవకాశం నాకు అందరూ మీరు ఇస్తారని ముందుగానే అటువంటి అవకాశం ఇస్తున్నటువంటి ఓం ప్రసార మాధ్యమం వారికి, ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ, ఋగ్వేదంలో 4వ మండలంలో మంత్రాలు మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ 4వ మండలంలో ఉన్న మంత్రాలను దర్శించిన వాడు వామదేవుడు. ఈ వామదేవుడు చాలా ప్రసిద్ధుడైనటువంటి ప్రాచీనుడైనటువంటి మహర్షి అని చెప్పుకున్నాం. వామదేవ అత్యంత ప్రాచీన
దశరథ మహారాజస్య కుల పురోహితః ఇది సర్వేషాం విదితమేవ, అందరికీ తెలిసిన విషయమే. వామదేవుడు దశరథ మహారాజు యొక్క పురోహితుడు, ఇంద్రసభలో ఆయన ఒక సభ్యుడు. ఆ విధంగా దేవతలకు మానవులకు మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక మహా వ్యక్తిగా మనకు కనిపిస్తాడు వామదేవుడు. ఆయన ఈ 4వ మండలంలో ఉన్న మంత్రాలన్నీ కూడా ఆయన దర్శించినవే. అందులో చాలా వరకు మనం ఇంతకుముందు అధ్యయనం చేశాం. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉన్న ఆ పంచ మౌలిక పదార్థాలకు అధిదేవతలైనటువంటి ఆ దేవతామూర్తులను దర్శించాడు, సూక్తులతో వర్ణించాడు, సూక్తాలతో. అటువంటి విశేషాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ అందులో భాగంగా ద్యావా పృథివీ సూక్తం ఇప్పుడు మనం కొనసాగిస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో తెలుసుకున్న విషయమే మరోసారి పునశ్చరణ చేస్తున్నాను. కొన్ని మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం వల్ల మనకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది తప్ప, పుణ్యం ఉంటుందే తప్ప మరి ఏ రకంగానూ కూడా పునశ్చరణ అవుతుంది, సమయం వ్యర్థం అనే అవకాశం అటువంటి అపప్రథ రానివ్వకూడదు. కారణం ఏంటంటే వేదంలో ఉన్న ప్రతి విషయం కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా నిత్యనూతనంగానే అనిపిస్తూ ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి వేదం ఇది. భారతీయ సంస్కృతికి మూలకందం వేదం. ఆ వేదానికి ఆధారం ఓంకారం. ఈ ఓంకారం శక్తి స్వరూపంలోంచి వచ్చింది కనుక వేద మాతృస్తవం, బ్రహ్మనాద స్తవం ఆ 2 పూర్తి చేసుకుందాం. ఆ 2 పూర్తి చేసుకున్న తర్వాత కార్యక్రమంలో ప్రవేశిద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. సత్యధర్మస్వరూపాచ సత్యధర్మస్వరూపాచ పాతు నః సర్వదా శుభా. శక్తిత్రయీ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపములు కలిగినటువంటిది. అటువంటి వేదమాత సర్వదైవ స్వరూపం కలిగినటువంటిది. ఎందరో దేవతామూర్తులను ఆవిష్కరింపజేసినటువంటి మహనీయమూర్తి వేదమాత. సర్వదైవ స్వరూపిణి, సత్యధర్మస్వరూపిణి. అటువంటి వేదమాత ఈ సత్సంగంలో భాగం పంచుకున్నటువంటి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలను ఆ వేదమాత అందించాలని ఆ వేదమాతను ప్రార్థిస్తూ బ్రహ్మనాదం, ప్రణవనాదం అయినటువంటి ఓంకారాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మననం చేసుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారం కామదం మోక్షదం కనుక ఐహికమైనటువంటి ఫలితాన్ని కోరేవారు కానీ, పారమార్థికమైన ప్రయోజనం కోరేవారు కానీ ఎవరికైనా ఓంకారం తప్పకుండా అనుష్ఠించదగినదే. అందుకనే మనకు కామదం మోక్షదం చైవ అని చెప్పారు. కామదం అంటే లౌకికమైన కోరికలు తీర్చేది, అంటే శరీరానికి మనస్సుకు ఆరోగ్యాన్ని చేకూర్చేది ఓంకారమే. మోక్షదం చైవ పునరావృత్తి రహితమైనటువంటి భగవద్ ఐక్యాన్ని కలిగించేది కూడా ఓంకారమే. ఎంత విశేషమైనటువంటి వ్యాఖ్యానం చెప్పారు విద్యారణ్య స్వాముల వారు.
కనుకనే నిత్యం ధ్యాయంతి యోగినః, యోగీశ్వరులు ఎప్పుడూ ప్రణవోపాసన చేస్తుంటారు, ఆ బ్రహ్మనాదాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఎంత విశేషమైన ఫలితం చూడండి. ఒకసారి భగవాన్ సత్యసాయిబాబా వారు పుట్టపర్తిలో ఉన్న విద్యార్థులందరినీ ఉద్దేశించి ఆయన ఈ ప్రణవ స్వరూపం గురించి చెప్పారు. నా సదాసీన్ నో సదాసీత్ తదానీం నో నాసీద్రజో నో వ్యోమాపరోయతు. ఋగ్వేదంలో మంత్రం ఉంటుంది. నా సదాసీన్ నో సదాసీత్ తదానీం. మొదట సత్తు లేదు, అసత్తు లేదు. సత్తు అంటే శాశ్వతమైనది, అసత్తు అంటే అశాశ్వతమైనది, ఏదీ లేదు. నా సదాసీన్ నో సదాసీత్ తదానీం నాసీద్రజో నో వ్యోమాపరోయతు. ఆ సమయంలో ధూళి లేదు, అంతరిక్షము లేదు. అంతరిక్షం ఉంటే కదా ధూళి అనేది వచ్చేది. అంతరిక్షము లేదు, ధూళి లేదు. మరి ఏముందంటే ప్రణవనాద ఏవ ఏకైకం, ప్రణవనాద ఏవ ఏకైకో ధ్వని అని చెప్పారు. ఆ ప్రణవనాదం మాత్రమే వినిపించిందిట మొట్టమొదట సృష్టికి ప్రారంభంలో. మరి ప్రణవనాదానికి ఏమిటి ఆధారం అంటే ఆకాశం. అదే ఇక్కడ ద్యావా పృథివీ సూక్తంలో చెప్పారు విద్యారణ్య స్వాముల వారు. ద్యావా అంటే అంతరిక్షం, అంతరిక్షానికి శూన్యం, అంతరిక్షానికి అధిదేవత పరమాత్మ. పరమాత్మ యొక్క శక్తిని పొందిన ఆదిత్యుడు అంతరిక్షానికి అధిదేవత. ఆ అంతరిక్షం ఓంకారానికి జన్యమైనది, ఓంకారానికి జనకమైనది. జన్యం అంటే జనించినది ఓంకారం, జనకము ఓంకారాన్ని కలిగింపజేసినది ఆకాశం, అంతరిక్షం. తర్కశాస్త్రంలో కూడా చెప్పారు శబ్దగుణకమాకాశం అన్నారు. తర్కశాస్త్రంలో శబ్దగుణకమాకాశం. రెండు చేతులు రెండు కరతరాలులా పెట్టాం. ఈ రెండు కరతరాల మధ్య, కరతరం అంటే అరిచేయి, రెండు కరతరాల మధ్య ఉన్నది ఆకాశం, శూన్యం. ఈ శూన్యాన్ని కలిపితే ఏమైంది? ధ్వని వచ్చింది. కనుక శబ్దగుణకమాకాశం, శబ్దాన్ని కలిగించేది ఆకాశము, శూన్యము. అటువంటి ఆ శూన్యంలోంచి శబ్దం వచ్చింది. ఆ శబ్దంలోంచి మిగతా సృష్టి అంతా కూడా ప్రారంభమైంది. ఓంకారం ప్రారంభమైనది. మరి ఓంకారం ఎటువంటిదో మహాకవి కాళిదాసు, ఆయన ఎంత జగత్ప్రసిద్ధి పొందినవాడండి కాళిదాసు మహాకవి. సంస్కృత మహాకావ్యాల్లో మొత్తం 5 కావ్యాలు ఉన్నాయి. సంస్కృతంలో మహాకావ్యాలు 5 ఉన్నాయి. పంచమహాకావ్యాలు అంటారు. ఆ పంచమహాకావ్యాల్లో మొదటిది రఘువంశ మహాకావ్యం. ఆ రఘువంశ మహాకావ్యాన్ని ఆయన ప్రారంభిస్తూ మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థములు ఏ విధంగా అభేదంగా ఉంటాయో ఆ విధంగా అభేదంగా ఒకే దేహంలో వామభాగం పార్వతీదేవి, దక్షిణ భాగం పరమేశ్వరుడు, ఆ విధంగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తూ ఆయన రఘువంశంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆయన చెప్పాడు. రఘువంశం సామాన్యమైనది కాదు, సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వంశం అది అని చెప్పాడు ఆయన. క్వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి తిథిర్షుర్దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం. సూర్యుడు ఆదిగా కలిగినటువంటి ఆ వంశాన్ని నేను ఎక్కడ వర్ణించగలను? సామాన్యమైనదా సూర్యవంశ క్షత్రియ వంశం? అటువంటి మహావంశాన్ని నేను వర్ణించగలిగే శక్తి నాకుందా అని దానికి ఉపమానం, పోలిక కాళిదాసు మహాకవి రాసే ప్రతి శ్లోకంలో కూడా ఒక ఉపమానం ఉంటుంది. అందుచేత ఉపమా కాళిదాసస్య అంటారు. కాళిదాస మహాకవి యొక్క ఉపమాలంకారాలు సార్థకంగా ఉంటాయి. అలా అక్కడ ఏం చెప్పాడంటే
అటువంటి మహాకావ్యం సూర్యప్రభో వంశ, సూర్యుడి దగ్గర నుంచి ప్రభవించిన ప్రారంభమైన వంశం ఎక్కడ? క్వచాల్ప విషయామతి, అల్పజ్ఞానం కలిగినటువంటి నేనెక్కడ అని చెప్పాడు ఆయన. అది ఎలా ఉందంటే తితీర్షుర్దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం. ఉడుపం అంటే చిన్న పడవ, ఓ చిన్న తాటి దొంగ. ఆ తాటి రాణుని ఏం చేస్తారంటే పల్లెటూళ్ళల్లో తామర పూలు అవి కోసుకురావడం కోసం చెరువుల్లో ఒక పెద్ద తాటి దొంగను అటు ఇటు నరికేసి మధ్యలో కొంచెం కూర్చోవడానికి, ఒక మనిషి మాత్రమే కూర్చోవడానికి, ఒకడు ఇద్దరు, అంతకంటే కూర్చోడానికి అవకాశం లేదు, అది బరువు మేలేదు. అది అలా ఒకళ్ళు ఇద్దరు కూర్చుని దాని మీద నీళ్లతో తోసుకుంటూ ఆ తాటి దొంగ మీద పెడుతూ దాన్ని ఉడుపము అంటారు. తితీర్షుర్ దుస్తరం మోహాత్ ఉడుపేన, కొయ్య దొంగ, ఆ ఉడిపేన అని చిన్న దొంగ. దాని మీద దాంట్లో ఆ తామరపులు తామరాకులు కోసుకుని వస్తుంటారు. అటువంటి చిన్న ఉడుపం ద్వారా మహా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించడం ఎంత తెలివి తక్కువతనో, అనంతమైన సూర్యవంశాన్ని వరించడం అంత కష్టమైనది అని చెప్తాడు ఆయన. తితీర్షుర్దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం. ఉడుపంతో సాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేయడం ఎంత తెలివి తక్కువతనమో, నేను అలాంటి మహత్కార్యాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను అని తన యొక్క వినయ విధేయతలను ప్రదర్శించాడు ఆ మహానుభావుడు కాళిదాస మహాకవి. అటువంటిది దాంట్లో ఆయన ఏం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఓంకారం గురించి చెప్తున్నాం. దాంట్లో ఆయన రఘువంశ ప్రారంభం, సూర్యుడి దగ్గర నుంచి ప్రారంభమైన ఆ సూర్యక్షత్రియ వంశం ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది? సూర్యుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. కానీ సూర్యుడు పరిపాలకుడు కాడు, సూర్యుడు పరిపాలించలేదు. ఆ వంశ రాజులకు ఆయన ఆధారం అయ్యాడు. ఆయన యొక్క కుమారుడు వైవస్వత. సూర్యుడికి మరో పేరు వివస్వాన్. వివస్వాన్ అంటే వివస్వంతుడు అంటారు తెలుగులో, సంస్కృతంలో వివస్వాన్. అటువంటి వివస్వంతుడు యొక్క కుమారుడు వైవస్వత. ఆయన మొట్టమొదటి పరిపాలకుడు. సూర్యవంశ క్షత్రియుల్లో మొట్టమొదటి రాజ్యాన్ని పరిపాలించిన వాడు. అంతకుముందు అసలు రాజులు లేరు. ఆ రాజ్య పరిపాలన ప్రారంభం అవటమే ఆయన దగ్గర నుంచి. అక్కడ ఆయన చెప్పిన మహాకవి కాళిదాసు చెప్పినటువంటి ఒక శ్లోకం గుర్తు చేసుకుందాం. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీన్ మహీక్షితాం ఆద్య ప్రణవశ్చందసామివా. ఇక్కడ వచ్చిందండి ప్రణవం. ఆ ప్రణవ ఉపాసన గురించి చెప్తూ ఈ మనకు ఉదాహరణ చెప్పుకున్నాం. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం. వైవస్వతుడనే పేరు గల మనువు సూర్యుడి తర్వాత సూర్యుడి యొక్క కుమారుడు అయిన ఆ సూర్యుడికిను సంధ్యాదేవికి జన్మించినవాడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు మొట్టమొదటి పరిపాలకుడు అయ్యాడు. మాననీయో మనీషిణాం. పెద్ద పెద్ద విద్వాంసులు మహాపండితులు కూడా ఆయన్ని ఎంతో మెచ్చుకుంటారట. అంత గొప్ప విద్వాంసుడు. సామాన్యుడా? సూర్యుడు సామాన్యుడా అండి? హనుమంతుడికి నవ వ్యాకరణాలు బోధించిన మహానుభావుడు అండి. అటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు. హనుమంతుడు నవ వ్యాకరణాలు నేర్చుకున్నట్ట. ఒక వ్యాకరణం కాదు, నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు ఆయన దగ్గర, సూర్యభగవానుడి దగ్గర. సూర్యుడు యొక్క ప్రత్యక్ష శిష్యుడు హనుమంతుడు. అటువంటి నవవ్యాకరణవేత్త అయిన మహా మనీషి, మహా దివ్య స్వరూపుడు, అటువంటి మహానుభావుడి యొక్క కుమారుడే వైవస్వత మనువు. మనువులలో ఒకడాయన. ఆయన మనువు చతుర్దశ మనువుల్లో 7వ వాడు ఆయన. మనకు మనువులు స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఇలా మనువులు ఆ పేర్లు లెక్క పెడుతూ వస్తే ఆయన 7వ మనువు. ఆయన యొక్క మన్వంతరంలోనే మనం ఉన్నాం. ఒక్కొక్క మన్వంతరంలో 4 యుగాలు వస్తాయి. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే, ఇలా మనం చెప్పుకుంటున్నాం. సంకల్పం చెప్పుకునేటప్పుడు, పూజా కార్యక్రమాలు చూసుకునేటప్పుడు భరతఖండే భరతభూమే భరతఖండే భరతవర్షే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే కృష్ణా గోదావరిర్మధ్యదేశే అస్యాం హేళాప్రియాం స్వగృహే అని మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? వైవస్వత మన్వంతరే అని చెప్తున్నాం. ఆ వైవస్వతుడే సూర్యభగవానుడి యొక్క కుమారుడు.
సూర్యవంశ క్షత్రియుల్లో మొదటివాడు. అందుకని ఏం చెప్పాడు అక్కడ? వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం. పండితులందరూ మెచ్చుకునే మహానుభావుడు వైవస్వతుడు. ఆ వైవస్వతుడు మొట్టమొదట పరిపాలన చేశాడు అని రెండో పదంలో ఏం చెప్పారంటే ఆసీన్ మహీక్షిత ఆమాద్య, రాజులందరికీ ఆయన మొదటివాడు అని ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే చెప్పుకున్నాం కదండి, పోలిక. కాళిదాస మహాకవి యొక్క ప్రతి శ్లోకంలో మనకు ఉపమానం కల్పిస్తుంది. ఏమిటి ఆ ఉపమానం? ప్రణవశ్చందసామివా, ప్రణవశ్చందసామివా, ఛందసాం ప్రణవః ఇవ. ఛందసాం వేదములలో, ప్రణవః ఇవ వేదాల్లో ఉన్న మంత్రాలన్నిటికీ మొట్టమొదట ఉండే నాదం ప్రణవనాదమే. అటువంటి వేదాల్లో మొదటి అక్షరం ప్రణవ అక్షరం, ఆ ఓంకారం అనే అక్షరం మొట్టమొదటి ఎలా ఉందో ఆ రకంగా రాజులందరిలోనూ మొట్టమొదటి వాడు వైవస్వతమను అని చెప్పాడండి మహాకవి కాళిదాసు. ఇంతకంటే మనకి ప్రమాణం ఏం కావాలి? మొట్టమొదటిది ఓంకారం. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ. ఇది పురుష సూక్తంలో మంత్రం. మనకి ఋగ్వేదంలో 10వ మండలం, ఇప్పుడు 4వ మండలం చివరి భాగంలో ఉన్నాం. 10వ మండలంలో మనకి పురుష సూక్తం వస్తుందండి, చాలా గొప్పది. ఆ విరాట్ పురుషుడు యొక్క వర్ణన ఋగ్వేదంలో మహర్షులు చెప్పినటువంటి దర్శించిన మంత్రం అది. ఆకాశాద్వాయు, ఆకాశంలోంచి వాయువు వచ్చింట మొట్టమొదట. వాయోరగ్ని, వాయువు వల్ల అగ్ని వచ్చింట. అగ్నేరాప, అగ్నిలోంచి నీరు వచ్చింది. ఆప పృథివీ, ఆ జలభాగంలోంచి ఉద్భవించింది భూభాగం. ఆ విధంగా ఈ పంచభూతాత్మకమైన ఈ సూక్తంలో పృథివ్యాపస్తేజో వాయురాకాశాని అని చెప్తారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాని అని చెప్పినప్పుడు ఆ చివర ఉన్నది ఆకాశం, ఈ చివర ఉన్నది పృథివీ. అటువంటి ద్యావా పృథివీ సూక్తాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అటువంటి ద్యావా పృథివీ సూక్తంలో మనకి చెబుతూ ఈయన ఏమన్నాడంటే, ఈ వామదేవుడు అనే మహర్షి సృష్టికి ప్రారంభం ఓంకారం, ఓంకారానికి ప్రారంభం ఆకాశం, అదే జౌహు. ఈ జౌహు అనే తత్వానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు. అక్కడి నుంచి పరంపరగా వచ్చినటువంటిది, దాంట్లోంచి వచ్చింది వాయువు, వాయువులోంచి వచ్చింది అగ్నిహోత్రం. దీన్ని కూడా మన విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారండి. వాయువులో ఉన్న మూలకాల్ని రసాయనిక చర్యతో విభజించినట్లయితే అందులోంచి వచ్చేటటువంటిది తేజస్సు. అంటే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమేమి పరిశోధన చేస్తున్నారో వాటి అన్నిటికీ ఆధారం వేదాల్లో ఉన్న మంత్రాలే. అదేగా ఇప్పుడు తెలుస్తుంది. వాయోరగ్ని అగ్నేరాపహ, అగ్నిలోంచి ఆపహ నీరు వస్తుందిట. మళ్ళీ అగ్నిలో ఉన్న మూలకాల్ని విభజించినట్లయితే మనకి ఉదజని కర్బనము, కర్బన వాయువు, ఉదజన వాయువు రెండు వస్తాయి. అందులో అటువంటి ఆ రెండు భాగాలు కలిసినట్లయితే నీరు ఏర్పడుతుంది. ఇది శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయమే. విద్యార్థులు భౌతిక శాస్త్రంలో చదువుకునే విషయమే ఇది. ఏనాటిది వంటి ఈ వేదాలు అత్యంత ప్రాచీనమైనవి. ఎప్పుడు భగవంతుడు విరాట్ పురుషుడు ఆయన ఎప్పుడైతే నా సృష్టిని ప్రారంభం చేద్దాం అనుకున్నాడో అప్పుడే వేదాలు ప్రారంభమయ్యాయి. వేదాలను అనుసరించే ఆయన సృష్టి ప్రారంభించాడు. అగ్నేరాపహ, అగ్నిలోంచి ఆపహ వచ్చింది. ఆపహ పృథివీ, నీటిలోంచి పృథివీ వచ్చింది. మనం చూస్తున్నాం కదండి, అనంతం సాగరం, అనంతమైన సాగరంలోంచి మధ్యలో ఉద్భవించినట్టుదే భూభాగం. అదే మనకు ఆధారం. ఈ భూమికి ఆధారం, పృథ్వీకి అధిష్టాన దేవత భూదేవి, ఆకాశానికి అధిదేవత ఆదిత్యుడు, అక్కడి నుంచి వచ్చిన వాయువుకు అధిదేవత పవమానుడు,
ఇదంతా మనకి ఇక మంత్రంలో చెప్పారు. అగ్నికి అగ్ని జ్వాలకు అధిదేవత అగ్నిహోత్రుడు. అగ్నేరాపహ, ఆపహ అంటే ఏమిటి? నీరు. ఆ జలానికి అధిదేవత ఎవరు? వరుణుడు, అపాంపతి. పృథ్వీతత్వానికి అధిదేవత భూదేవి. ఈ విధంగా మనకి వామదేవుడు దర్శించినటువంటి ద్యావా పృథ్వీ సూక్తంలో కొంత భాగం చెప్పుకున్నాం. మిగతాది మనం తర్వాత కొనసాగిద్దాం. ఆగామి భానువాసరే సాయంకాల సమయే పంచమవాదన సమయే ఏతత్ పరిశేషం ఋగ్వేదే అధిష్ఠిత మంత్రం ద్యావా పృథ్వీ మంత్రం పునఃప్రారంభం కరవామహై. వచ్చే ఆదివారం సాయంకాలం 5 గంటలకు మనం ఈ వామదేవుడు దర్శించినటువంటి ద్యావా పృథ్వీ సూక్తంలో మిగతా విశేషాలు పునఃప్రారంభం చేసుకుందాం. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.